అందరికీ నమస్తే. ఇవాళ మళ్ళొక ముఖ్యమైన విషయం గురించి తెలుపుదామని చెప్పేసి మీ అందరి ముందుకైతే రావడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగం పడే విషయము పాము. జనరల్ గా మనము పొలాలలో ఎక్కడ చూసినా గానీ మనకు చాలా రకమైన పాములు అనేటివి సంచరిస్తూ ఉంటాయి. మెయిన్లీ నాగుం పాము, కట్ల పాము, రక్తపింజర ఈ మూడు అయితే ఎక్కువ మనకి కంట్ల పడతా ఉంటాయి. ఎందుకంటే నాగుం పాము అయితే పడిగిప్పి కూర్చోవడము, కట్ల పాము అయితే మనకి ఇట్లనే దాని ఆనవాళ్ళు కనిపిస్తాయి. కానీ రక్తపింజర మాత్రము ఎట్లా కూడా కనబడదు. ఎంత ఒత్తు గడ్డిలో అయినా అది మడుచుకొని అక్కడే పడుకొని ఉంటది. ఒక మనిషినే గాని ఒక జీవినే గాని 4 ఫీట్ల దూరం ఎగిరి అది కాటేసే స్వభావం కలిగి ఉంటది. అది హోమియోపతి వాళ్ళు మనకు మెడిసిన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్ కి వెళ్లేంత వరకు కూడా మనము సేఫ్ గా ఉంటాము, ప్రాణాలతో బతికుంటాము. ముఖ్యంగా నాగుం పాము కాటేస్తే గనక నాజా ట్రిపుడియాన్స్ అని చెప్పేసి ఒక మెడిసిన్ అయితే ఉంది. కట్లపాముకి అయితే లాచెసిస్ అనేసి, ఇంకా రక్తపింజరకైతే విపేరా అని చెప్పేసి మనకు 3 రకమైన మెడిసిన్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వీళ్ళైతే హాస్పిటల్ కి వెళ్ళని అవసరం లేదు, ఈ మందు వేసుకుంటే చాలు అని చెప్తున్నారు. హాస్పిటల్ కి వెళ్లడం చాలా మంచిది. ఇవి 2 నిమిషాలకు ఒకసారి, 5 నిమిషాలకు ఒకసారి మన నాలుక మీద వేసుకుని హాస్పిటల్ కి వెళ్ళొచ్చు. మీరు ఏ హోమియోపతి సెంటర్ లో గానీ, హోమియోపతి మెడికల్ షాప్స్ లో గానీ అడిగినా గానీ వాళ్ళు ఇస్తారు. థ్యాంక్ యూ.